యాక్షన్ కింగ్ అర్జున్ గారు సీత పయనం అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఆయన డైరెక్షన్లో వస్తుంది. సో పక్కన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా కూర్చున్నారు. అనూప్ రూబెన్స్ గారు అందరికీ తెలుసు. సో బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్య గారు ఉన్నారు. అలాగే సో డెబ్యూ ఇస్తున్న హీరో మనతో ఉన్నారు నిరంజన్ గారు. మరి మాట్లాడేద్దామా? మరి ఈ పైన మనం ఇలా సాగిద్దాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్ యాక్చువల్గా మేమందరం యాక్షన్ కింగ్ అనగానే టక్కున స్ట్రైక్ అయిపోతుంది మాకు మైండ్లో. ఓకే. సో మీరు 3 లాంగ్వేజెస్లో చేస్తున్నారు, బిజీ ఉన్నారు. సో రోడ్ ట్రిప్ జర్నీ అనేది 4 లాంగ్వేజెస్ అంటే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది. సో 4 లాంగ్వేజెస్. ఓకే. సో మీరంటే ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? అంటే రోడ్ ట్రిప్ జర్నీ అనేది మీకు అంటే ఎలా ఐశ్వర్య గారిని అనుకొని రాసారా, లేదంటే రాసాక ఐశ్వర్య గారు అనుకున్నారా? అంటే ఏం చెప్తారు? లేదు, చాలా ఇయర్స్ ముందు ఈ కథ అనుకున్నాను. అప్పుడు ఎవరు ఆర్టిస్ట్ ఏంటి అని కూడా నాకు తెలియదు. ఎప్పుడైనా ఒక్కొక్క మంచి విషయం స్పార్క్ అవుతుంటుంది. అరే ఈ పాయింట్ పెట్టి ఒక కథ తీస్తే బాగుంటుంది కదా అని ఎప్పుడు ఇలాగే కథ రాసేది మనం. సో అలాగ ఒక స్పార్క్ వచ్చినప్పుడు రాసి పెట్టుకున్నాను 1 లైన్. ఓకే, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది స్టార్టింగ్, ఇది ఫినిషింగ్ సినిమాకి అని. ఆ తర్వాత ఐశ్వర్యతో సినిమా చేయాలి అని డిసైడ్ చేసిన తర్వాత అగైన్ ఈ కథ వచ్చింది. ఓకే, ఈ కథ ఇక్కడ సెట్ అవుతుంది కదా అని. అండ్ దెన్ అందరితో మాట్లాడి డిస్కస్ చేస్తే అందరికీ చాలా బాగుంది అన్నారు. అండ్ దెన్ వి డిడ్ ద స్క్రీన్ ప్లే అదన్నా. దెన్ వి స్టార్టెడ్. ఆల్మోస్ట్ 4 years అంటే అప్పటి నుంచి అంటే ఇది 13-14 years నుంచి ఇది ముందే ఇది కన్సీవ్ 13-14 years. అవునవును. బాగా సార్. అలాగే ఒక 10-15 కథలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. ఎప్పుడు మనం ఏదైనా ఒక యాక్షన్ చేయాలన్నప్పుడు అంటే మనకు తెలియదు కదా, ఎప్పుడైనా ఒక్కొక్కసారి టక్కని స్పార్క్ అవుతుంది. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఎవరినో చూస్తే, ఏదో ఒక క్యారెక్టర్ని చూసి, ఏదో ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకి స్పార్క్ అయిపోతుంది. ఓకే, ఇలాగా ఒక కథ చేస్తే బాగుంటుంది కదా అని అది రాసి పెడతాం అంతే, స్పార్క్ మాత్రం. దెన్ చేయాలనుకున్నప్పుడు దాన్ని వీ హ్యావ్ టు లైక్ 2.5 hours సినిమాగా స్క్రీన్ ప్లే చేసి క్యారెక్టర్స్ని కన్సీవ్ చేసి అలా చేయడం జరుగుతుంది. సో కెమెరా ముందు, కెమెరా బ్యాక్ సైడ్ వాట్ ఈజ్ అర్జున్ అంటే ఏం చెప్తారు సార్? అంటే మాకు యాక్షన్ కింగ్ అనే తెలుసు, బట్ మీరు కనిపించేది అంటే స్మైల్ చేస్తారు, నేను మరీ సీరియస్ అనట్లేదు. సో మీలో ఆ కామెడీ ఉందా సార్? మాకు నేను తెలుసుకోవచ్చా? నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. నా సినిమాలో కామెడీ, నేను డైరెక్ట్ చేసే సినిమా అన్ని కామెడీ నేనే రాస్తాను. ఓకే సార్. సో కామెడీనే నాకు చాలా ఇష్టం. యాక్ట్ చేయడానికి కూడా, తర్వాత రాయడానికి కూడా కామెడీ చాలా ఇష్టం. సో సార్ అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు, చాలా వరకు యాక్ట్ చేశారంటే ఒక్కొక్కరు ఇప్పటికీ మీరు అనగానే మీ మూవీస్ అని ఇలా అంటే ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి ఇలా టక్ 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 అని వచ్చేస్తాయి. ప్రతి ఫెస్టివల్కి, రాఖీ పౌర్ణమికి మీ మూవీ పుట్టింటికి రావే చెల్లి అది ఖచ్చితంగా ప్లే అవుతుంది. అంటే ఇప్పుడంటే మీరు ఇప్పటివరకు అన్నీ చేశారు సార్, అంటే ఇంకేమైనా మిగిలిపోయిందా సార్ చేయాల్సింది? అన్నీ అయిపోయింది అనుకుంటే ప్రొఫెషన్ అంటే ఒకటి ఉంటుంది కదా సార్, అంటే ఒక టార్గెట్ అనేది ఉంటుంది. లేదండి, లైఫ్లో వచ్చి అప్డేటింగ్, లెర్నింగ్ అనేది దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఉండే ఒక యంగ్ జనరేషన్ మనం అప్డేట్ చేసుకోవాల్సి చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా చాలా ఉందండి. ఇంకా బెస్ట్ ఈజ్ యట్ టు కమ్ అనేలాగా. దిస్ జస్ట్ నంబర్స్. 180 మూవీస్ అంటే నంబర్స్. ఇంకా ఏదో చేయాలి అని తపన చాలా ఉంది. సో మీరు హనుమాన్ జంక్షన్ చేశారు అప్పుడు. సో మీరు జగపతి బాబు గారు కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు జగపతి బాబు గారు ఆల్మోస్ట్ విలన్స్గా చాలా వర్క్ చేస్తున్నారు. అంటే మీరు కూడా విలన్గా టాస్క్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి మళ్ళీ హనుమాన్ జంక్షన్ రేంజ్లో మాకు కామెడీ ఏమన్నా మూవీ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉందా ఎప్పుడైనా? ఎప్పుడు మాట్లాడుకుంటాం, చేస్తే బాగా మంచిది చేయలేకపోతే చేయకూడదు. రైట్లీ సెడ్, హనుమాన్ జంక్షన్ చాలా పెద్ద హిట్. సో మళ్ళా కాంబినేషన్ అలా రావాలంటే మంచి కథ ఉండాలి. వచ్చినప్పుడు గ్యారంటీ లవ్ టు వర్క్. అంటే మీ మైండ్లో అయితే ఉంది కదా సార్? 100% ఉంది. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. సో ఐ మీన్ విల్ బి వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ టుగెదర్.
సో అంటే మూవీ అనేది రాసుకొని చేయటం ఒక ఎత్తు అయితే, కథ మన దగ్గరకు వచ్చిన తర్వాత డైరెక్షన్ చేయడం ఇంకొక ఎత్తు కదా సార్. అంటే దీంట్లో ఈజీ అంటే కథ మనమే రాసుకుని డైరెక్షన్ చేయటం ఈజీ అంటారా? లేదంటే కథ మన దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్షన్ చేయటం ఏది ఏది ఎక్కువ సార్? అంటే ఇప్పుడు యాక్టింగ్కి డైరెక్షన్కి డిఫరెన్స్ అలాగే కదా అడుగుతున్నారు మీరు, ఆ, ఇంచుమించు వేరే సార్. సినిమా ఆ. అంతే కదా. సో యాక్ట్ చేయడం అంటే మనకి ఇంకొకరు డైరెక్టర్ ఉంటారు, వాళ్ళు దే విల్ డైరెక్ట్ అస్ ఏం కావాలని. అప్పుడు ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. దీన్ని ఎలా చేయగలుగుతాను నేను. సో డైరెక్టర్ ఒక కన్సీవ్ చేసుకొని వస్తారు, ఇలా చేస్తే అర్జున్ బాగుంటుంది, ఏ యాక్టర్ అయినా ఇలా చేస్తే బాగుంటుందని. సో మనకున్న ఎక్స్పీరియన్స్లో అప్పుడప్పుడు చెప్తుంటాం, ఇది కూడా చేసి చూపిస్తాను, అది చేస్తాను, సేమ్ థింగ్ వేరే 4-5 రకాలుగా నేను చేసి చూపిస్తాను, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. 4-5 రకాలు అప్పుడు అంటే చిన్న చిన్న వేరియేషన్స్, ఐ సార్. మీన్ ఒక విషయం డిఫరెంట్గా చెప్పొచ్చు కదా. సో అలా చెప్పినప్పుడు డైరెక్టర్కి ఒక్కొక్కరికి ఇది నేను ఆలోచించలేదు, ఇదే బాగుంది సార్ అంటారు కొంతమంది. కొంతమంది లేదు సార్ నేను ముందు చెప్పాను అదే బాగుంది అంటారు. సో అప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు నేనే డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి, నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు తెలుసు, నాకు 5 టైప్స్ ఇది తెలుసు, ఏది బాగుంటుంది నాకు అనేది నేను డిసైడ్ చేసుకోగలుగుతాను. Yes, sir. అండ్ అగైన్ వెన్ యూ కన్సీవ్ సంథింగ్, వెన్ యూ రైట్ ఎ స్టోరీ, వెన్ యూ డైరెక్ట్ ఎ మూవీ, వెన్ యూ సెలెక్ట్ ద యాక్టర్స్, Sir. అదంతా అయిన తర్వాత ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, సో వీఆర్ సింకింగ్ విత్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ మైండ్. వాళ్ళకి మేము సింక్లో ఉన్నాము అనే ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ అండి. మీరు చేసిన మూవీ ఒకే ఒక్కడు హిందీలో రీమేక్ అవుతోందని టాక్, అనిల్ కపూర్ గారు చేస్తున్నారు అని, రీమేక్ అవుతోందని మీ వరకు ఏమన్నా వచ్చిందా సార్? ఇప్పుడు మళ్ళీ టాక్ వినిపిస్తోంది. లేదు, అది ఆల్రెడీ చేశారు కదా అనిల్ కపూర్ గారు. ఇప్పుడు మళ్ళీ Part two ఆ? రీమేక్ Part మీరు 2 నా? చేసిన పార్ట్ 2 చేస్తున్నారన్నా తెలియదు నాకు. మీ వరకు ఏమన్నా రాలేదా సార్? తెలియదు నాకు, ఇది న్యూస్ మీరు చెప్పేదే నాకు ఇప్పుడే తెలిసింది. సో మీరున్నప్పుడు మెథడ్ యాక్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. అంటే మీరు చేసిన ఇన్ ఇయర్స్ వర్క్స్లో, అంటే ఇప్పుడు చూస్తే ఒక యాక్టర్ యాక్ట్ చేసినప్పుడు సార్ ఎందుకు సార్ అంత సీరియస్గా చూస్తున్నారు? సీరియస్గా ఉన్నాడా? అలాగే ఉన్నారు. ఎందుకు సీరియస్గా ఉన్నావు? Important ఇమ్మీడియట్ గా మూడే చేంజ్ అయిపోయింది నువ్వు చేసింది. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తున్నారు, వింటున్నాను సార్. అంటే వేడుపు ఎందుకు? ఏడుపు కాదు సార్, నవ్వాలి కొంచెం నవ్వుకుంటూ విను. Happy పాప tears. ఆవిడకే ఇప్పుడు అప్సెట్ అయిపోయింది. సార్. హ్యాపీ అంటే మీరు అలాగే సీరియస్ మర్చిపోయారా డైలాగ్? క్వశ్చన్ అడిగే మర్చిపోయారు. నువ్వు అలా చేయొద్దు, నువ్వు ప్లీజ్ కొంచెం నవ్వు నువ్వు. కామెడీ చేసి. సో మీరు వర్క్ చేసినప్పుడు సార్ మెథడ్ యాక్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక మెయిన్ ఇంపార్టెంట్ సార్. అంటే ఇప్పుడు చూస్తే చాలా అప్డేట్ అయిపోయారు, చాలా వరకు మనకి అందుబాటులో చాలా ఉన్నాయి. యాక్టర్స్ కూడా ఒక సీన్లో యాక్ట్ చేసినప్పుడు కొంతమంది అంటే 2 షిఫ్ట్స్ అలా చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక మూవీకి కమిట్ అయ్యారంటే అది కంప్లీట్ అయ్యే వరకు చేసేవాళ్ళు. ఆ యాక్టింగ్ కూడా ఆ మూవీ వరకే ఉండేది, ఆ మెథడ్ యాక్టింగ్ అనేది ఆ క్యారెక్టర్లో. ఇప్పుడు టక్ మనీ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అతనికి జంప్ అయిపోతుంది. అంటే డ్రెస్ మాత్రం చేంజ్ అవుతుంది. అంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే అప్పటికి ఇప్పటికి మీకు ఏమనిపిస్తుంది? ఏమన్నది, ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అంతే అండి. కొత్తగా ఉన్నప్పుడు మనకి మీరు చెప్పారు కదా అలా ఉంటుంది, టక్కన ఆ డిఫరెన్స్ తెలియదు. యాజ్ యూ గ్రో మీకు డిఫరెన్సెస్ తెలుస్తుంది, షేడ్స్ తెలుస్తుంది, ఈ క్యారెక్టర్కి ఇలా ఉంటే బాగుంటుందా. అండ్ ఎక్స్పీరియన్స్ అంటే వీ సీ సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీ. చూసినప్పుడు ఇప్పుడు నాకు ఎలాగ అవుతుందంటే, ఎవరైనా చూసి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తుంటాను, ఒక డిఫరెంట్ ఒక్కొక్కరు మాట్లాడేటప్పుడు మాత్రం నవ్వుతారు, బాగున్నారండి, తర్వాత మీ ఇంట్లో ఎలా ఉన్నారు, ఇలా ఉంటారు. సో ఇలా చేసేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో నేను మర్చిపోతాను ఇమ్మీడియట్గా. ఒక డైరెక్టర్ బయటకు వచ్చేసి ఇలా చేస్తే బాగుంటుంది కదా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ అని ఇలా అయిపోతుంది. సో దిస్ వాడు ఎక్స్పీరియన్స్ చాలా మంది మేము చూస్తుంటాం కదా, అందులో కొన్ని విల్ బి లైక్ గ్రాస్పింగ్ తీసుకొని అప్పుడు ఏదైనా డైరెక్టర్ ఏదైనా కథ వచ్చినప్పుడు అలాగా ఉండండి, ఇలాంటి ఒక మనిషిని చూశాను నేను, కొంచెం విచిత్రంగా ఉండింది, అలా చేసి చూపిస్తాను బాగుంటుందా చూడండి అని అంటాం. దిస్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్.